Good evening, everybody. డాలీ గారు, మీకు మాట్లాడడానికి ఏమాత్రం టెన్షన్ ఉన్నా ఒకసారి గోపాలుడిని తలుచుకోండి, టెన్షన్ అంతా పోతుంది. అనుకోండి ఒకసారి గోపాల గోపాల అని, మీరే పెట్టారు. నాకు టెన్షన్ ఏం లేదండి. అంటే ఐఎమ్ జస్ట్ థింకింగ్, మీ అందరికి అనిపిస్తూ ఉంటుందండి, ఇట్స్ అ లక్కీ థింగ్ టు డైరెక్ట్ టూ గ్రేట్ స్టార్స్, విక్టరీ వెంకటేష్ అండ్ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా అది చాలా అదృష్టం అండి. బట్ అట్ ద సేమ్ టైం ఇట్స్ అ వెరీ 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 బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నాకు తెలిసి కళ్యాణ్ గారితో ఈ అవకాశం వచ్చిన తర్వాత నేను ఫ్రెండ్స్ కంట చాలా ఎక్కువ మందిని ఎనిమీస్ని పెంచుకున్నానండి. ఎందుకంటే ఈ షోకి పాసులు ఇవ్వలేదని చాలామంది నాతో మాట్లాడడం మానేశారు. ఆయనతో ఫోటో దిగలేదని చెప్పి చాలామంది మా ఇంట్లో వాళ్ళే నాతో మాట్లాడడం మానేశారు. అయ్యో లేదండి, ఇంకా నేను ఆయనతో ఫోటో దిగలేదండి అని చెప్పినా ఎవరు నమ్మట్లేదు, వినట్లేదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్చువల్లీ హ్యాండిల్ దిస్. బట్ దెన్ ఈ సినిమా జరుగుతున్న సేపు ఏ పాయింట్లోనే నాకు ఆ ఫీలింగ్ రాలేదండి. ఇట్ వాజ్ రియలీ రియలీ కంఫర్టబుల్. వెంకటేష్ గారు ఎక్స్పీరియన్స్తో he guided me in a beautiful way. Every scene, every point, wherever I needed him, he was just there. సో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అందరికీ నమస్కారం అండి. గోపాల గోపాల అనే సినిమా సురేష్ బాబు గారు, శరద్ మరార్ గారి సంకల్పంతో, వెంకటేష్ బాబు గారి, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో తయారైన సినిమా అండి ఇది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటానండి. ఈ సినిమా కథ మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ దేవుడు క్యారెక్టర్ ఎవరేస్తే బాగుంటుంది అని మేము అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ దేవుడిలా కనిపించాలి అని మేము అనుకున్నామండి. బట్ నా అదృష్టం ఏంటంటే మీ అందరికీ ఆ క్యారెక్టర్ దేవుడిలాగా అనిపించే క్యారెక్టర్ వచ్చి ఈ సినిమా ఆ రోల్ వేయడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. అండ్ నాకు బాగా గుర్తండి, నేను ఫస్ట్ టైం కళ్యాణ్ గారికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవులో మారుమోగుతుంటాయండి. ఈ కథ విన్నప్పుడు నాకు ఆ ఫస్ట్ రేస్ సన్లైట్ బాడీ మీద పడినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంది నేను ఈ కథ విన్నప్పుడు నాతో అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అంతకంటే ఏం కావాలి నేను ఈ సినిమా కోసం కష్టపడడానికి. యూ రియల్లీ ఎంకరేజ్డ్ మీ. నాకు యాక్చువల్గా అయితే గుర్తులేదండి వాట్ ఐ టోల్డ్ యూ దట్ డే, బికాస్ ఐ వాజ్ మోస్ట్లీ వాచింగ్ యూ యాజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. ఐ కేమ్. మీ అందరికీ ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో నాకు అంత ఎక్సైట్మెంట్ ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బిలీఫ్ యూ హ్యాడ్ ఇన్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ప్రయాణంలో కొన్ని అడుగులు నేను కూడా నడిచాను, నేను కూడా ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ అనేది నాకు చాలా ఆనందం కల్పించిందండి. ఒక సెల్ఫిష్నెస్ కూడా ఉంటుందండి, ఇంకొన్ని అడుగులు నడిస్తే బాగుందని, కానీ చెప్పే ధైర్యం లేదు. బట్ ఈ మధ్యనే ఆయనే నాతో ఆ మాట అనడం నాకు ఇంకా ఆనందాన్ని ఇచ్చిందండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ వుడ్ ఇంకొక చిన్న మాట, పవర్ స్టార్ గురించే ఇంకొక చిన్న మాట. మీ అందరికీ ఆయన తెర మీద చూసిన తర్వాత, ఆయన పవర్ చూసిన తర్వాత, ఆయన పవర్ స్టార్ అని నాకు తెర వెనకాల ఆయన డైరెక్ట్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఆయనలో బాగా స్ట్రాంగ్ విల్ పవర్ అండి. సో పవర్ స్టార్ కదండి, విల్ పవర్ స్టార్. ఆయన విల్ పవర్తో హీ క్యాన్ మేక్ పాసిబుల్ ఎనీథింగ్. ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్ ట్రావెలింగ్ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ జస్ట్ వన్ మూమెంట్, ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి హూ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ ఫిలిం. భూపతి రాజా గారు, దీపక్ రాజ్, అనూప్ రూబిన్స్, జయనన్ గారు, ఎవ్రీబడి, ఎవ్రీ టెక్నీషియన్స్, మా కో డైరెక్టర్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.